హలో అండి, చూసారా మధ్యలో అయితే చేసిన వాతావరణం చల్లగా ఉంది కదా. అయితే లాస్ట్లో పిండి సరిపోక ఇగో ఇట్లా వేసేసిన. ఇవి చద్దనం లేక నంజుకోనికి మస్తుంటుందండి. చల్లమిరపకాయలాగా లోపల ఉప్పు జీలకర్ర పెడతాం కదా, కొంచెం శనగపిండి అంటుకుంటుంది అంతే. అయితే చద్దన్నం అంటే కూడా ఊరు ముఖం అంటారేమో. మొన్న నేను చూసి వీడియో పెట్టిన, ఏంది జర చూసి చెప్పుర్రి అని కూడా అందులోనే మీకు మెన్షన్ చేసిన. అయితే ఒక ముగ్గురు నలుగురు పల్లెటూరు మొహానికి ఏం తెలుసు అని పెట్టారు. పల్లెటూరుని ఎప్పుడైనా కూడా చులకనగా చూడకండి. ప్రతి ఒక్కరి మూలాలు పల్లెటూరు నుంచే ఉంటాయి. వాళ్ళ నాన్న కానీ, వాళ్ళ తాత కానీ, వాళ్ళ ముత్తాత కానీ, లేకపోతే వాళ్ళ చేతి తాత కానీ ఎవరైనా సరే మూలాలు పల్లెటూరు నుంచే వస్తాయి. కొంతమంది ఇట్లా అంటుంటారు, ఎర్రబోస ఎక్కొచ్చినావా, మంచిగా జుట్టు వేసుకొని పూలు పెట్టుకుంటే ఊరిది, ఊరు ముఖం. నా పెళ్ళైన కొత్తల నుంచి నేను వింటూనే ఉన్నాయి ఈ వర్డ్స్. పల్లెటూరు, ఊరు నుంచి ఇట్లా, ఊరోళ్ళు ఇట్లా మాట్లాడడం నాకైతే తిక్కలేస్తుంది. ఎప్పటికప్పుడు కూడా నేను వాళ్ళకి ఫటాఫట్ ఇచ్చేస్తా. సేమ్ ఇట్లనే ఎవరైతే ఈ కామెంట్లు పెట్టారో నా ముగటగా ఆ మాట నుంటే మూతి పళ్ళు 36 రాళ్ళు పెట్టుకుంటేదాన్ని. ఎందుకంటే నాకు అంత ఒళ్ళు మంట వస్తుంది. పల్లెటూరు అంటే ఏంటంటే ఒక చెట్టుకు మొదలులాగా, ఒక చెట్టుకు కాండము, ఏర్లు, మొదలు ఎంత పవర్ఫుల్లో సేమ్ పల్లెటూరు కూడా అంతే. పైన చిగుర్లు, ఎప్పటికప్పుడు చిగుర్లు వస్తూ పూతలు కాయలతోనే సిటీలు అందంగా ఉంటాయి. చెట్లు అట్లా పూతల కాయలతోనే అందంగా ఉంటుందో అట్లా సిటీలు కూడా అందంగా ఉంటాయి. కానీ దాని ఉనికి అంతా కూడా ముందు లేనిదే, ఆ మొదలు లేనిదే దాని ఉనికి ఉండదు. సో ఇంకొకసారి ఇప్పుడు పల్లెటూరు అనే మాట రానివ్వకండి. అవును, నేను పక్కా పల్లెటూరులో పుట్టి పెరిగిన. నేను ఇప్పుడు సిటీలో ఉన్నా కూడా నాకు ఏదైనా సరే నాకు పల్లెటూరు అంటేనే ఇష్టం, ఆ ప్రేమలు అంటేనే ఇష్టం, ఆత్మీయత అంటేనే ఇష్టం. ప్రతి ఒక్క కులాలు మతాలు అతీతంగా, హిందువా, ముస్లిమా, చాకల, మంగళ, ఎస్సీనా, ఎస్టీనా ఏది లేకుండా, ఓసీనా, బీసీనా ఏది ఉండదండి. అందరూ వరుసలు పెట్టుకొని ప్రేమగా అత్త, మామ, చిన్నాన్న, పెదనాన్న ప్రతి ఒక్కరు వరుసలు పెట్టుకొని ఆ ప్రేమగా పిలుచుకొని ఇంట్లోకి రాగానే ఇంత తిందూరాన్ని గిన్నెలు వేసి తినడము. ఆ ప్రేమలు సిటీలో ఎక్కడొస్తాయండి? పల్లెటూరు అనే అర్హత ఎవరికి కూడా లేదు. ఈవెన్ నాకు కానీ ఎవరికైనా సరే పల్లెటూరు అంటే అట్లా. ఎందుకంటే ప్రతి ఒక్కరి మూలాలు కూడా పల్లెటూరు నుంచి వస్తాయి. మీకు తెలవకపోతే మీ తాతను, మీ ముత్తాతను అడిగి తెలుసుకోండి, మీ ఊరు ఏందని చెప్తారు. థ్యాంక్ యూ. ఇంకా నా చద్దనం తింటా, ఇది నంచుకొని. ఈ చద్దనం అనే వరకు నాకు పల్లెటూరు గుర్తొచ్చిందండి. అందుకే మొన్న కామెంట్లు గుర్తొచ్చినాయి. అందుకే నేను ఇప్పుడు అట్లా చెప్పాల్సి వచ్చింది. పల్లెటూరు అంత కమ్మగా ఉంది.